ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే జగన్మాత్రే నమో నమ. శ్రీ జగదంబేశ్వర ఆశ్రమంలో ప్రతి నిత్యము కూడా దివ్యమైనటువంటి యజ్ఞయాగములతో 11 రోజులు జరిగే ఈ మహాప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రతిరోజు జరిగే యాగముల గురించి వివరిస్తూ మరి ఇప్పుడు తేదీ 19వ తారీఖు ఫిబ్రవరి 19వ రోజున బుధవారం రోజున జరిగేటువంటి ఆ ప్రతిష్ఠా కార్యక్రమంలో యాగాల వివరణ మీకు అందిస్తున్నాను. మరి ఆ రోజు జరిగే యజ్ఞములు ఏమిటంటే బుధవారం కాబట్టి ప్రత్యేకంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యాగం, శ్రీ వీరభద్రుడు కాలభైరవ హోమం. మనం ఎన్నో యాగాలు చూస్తూ ఉంటాం కాబట్టి వీరభద్రుడు కాలభైరవ హోమాలు అనేటువంటివి సుబ్రహ్మణ్య హోమాలు ఈ మూలమంత్రాలతో ఇవి దొరకడం చాలా కష్టం. ఇవి కేవలం ఎక్కడైతే ఈ విగ్రహాలు ప్రతిష్టాపన జరుగుతావో కాలభైరవుడు, వీరభద్రుడు, సుబ్రహ్మణ్యుడు ఈ మూర్తులు విగ్రహ ప్రతిష్టాపన జరిగే చోట మాత్రమే ఆ మూర్తి హోమంగా మాత్రమే జరుగుతాయి. అందుకే ఇక్కడ మనకు క్షేత్రపాలకులైనటువంటి వీరభద్రుడు, కాలభైరవుడు అంటే ఇక చాలా గొప్పది. మనకు కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు, ఆయన విశిష్టత మనందరికీ తెలుసు. కాబట్టి శివుని యొక్క చక్కని ఉగ్రరూపాలు గ్రామాన్నంతా కాపాడుతారు, ప్రపంచాన్ని కాపాడుతారు. అటువంటి వీరభద్రుడు కాలభైరవ స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుల యొక్క యాగం అనేటువంటిది 19వ తారీఖు రోజున జరుగుతుంది. మరి ఆ యొక్క యాగ ఫలితం మనందరికీ తెలిసిందే. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే సమస్తమైనటువంటి కుజదోషాలను నాగదోషాలను తొలగజేస్తాడు. వివాహ సమస్యలు కుజదోషంతోనే వస్తాయి. సంతాన సమస్యలు, అభివృద్ధి, ఉద్యోగం ఇవన్నీ కూడా కుజదోషం వల్ల మానవుడు తన అభివృద్ధిలో వెనుకంజ వేయడానికి కుజదోషం ఉంటుంది. ఆ కుజదోష నివారణ కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించమని సమస్త శాస్త్రాలు చెబుతాయి. కాబట్టి అటువంటి మహాకుజదోష, నాగదోష నివారణ, రాహుకేతుగ్రహ నివారణ జరగబడేటువంటి గొప్ప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యాగం జరుగుతుంది ఆ 19వ తారీఖు బుధవారం రోజున. అదేవిధంగా వీరభద్ర కాలభైరవముల గురించి చెప్పనవసరం లేదు. శివుని యొక్క ఉగ్రరూపాలు, శివుని యొక్క రుద్రోహమే అంత గొప్పగా ఫలితాన్ని ఇస్తే శివుని యొక్క ఉగ్రరూపమైనటువంటి వీరభద్రుడు కాలభైరవ హోమం అది మరింత సత్ఫలితాలను ఇస్తుంది. సమస్తమైనటువంటి నరదృష్టి, వాస్తుదోషములు ఇవన్నీ కూడా తొలగించే, గ్రహబాధలను తొలగించే, భూతగ్రహ బాధలను తొలగించే, ఇంటికి కూడా రక్షణని ఏ విధంగా కాలభైరవుడు గ్రామాలను రక్షిస్తాడో ప్రతి ఇంటికి ఒక రక్షణ, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు మొదలు పెద్దలకు వరకు ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది ఆ యొక్క కాలభైరవం. అటువంటి గొప్ప యాగం ఈ యొక్క 19వ తారీఖు రోజు జరుగుతుంది కాబట్టి బుధవారం రోజున. కాబట్టి అందరూ కూడా ఆ యాగంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మా సేవకులను సంప్రదించండి. యాగంపై ఉండేటువంటి నెంబర్ ఉంటుంది. ఆ సేవకుల నెంబర్ను సంప్రదిస్తే మీకు ఆ యాగ వివరణ, ఈ యొక్క ఆశ్రమ ఆఫీస్ నెంబర్ కూడా ఉంటుంది. దాన్ని సంప్రదించండి. ఆ యాగ వివరణ, యాగానికి సంబంధించినటువంటి దక్షిణ మీకు వివరంగా తెలియజేస్తారు. ఆ రోజు విగ్రహమూర్తులకు ధాన్యాదివాసం ఉంటుంది కాబట్టి ధాన్యాలలో మనం తీసుకొచ్చినటువంటి ధాన్యాల్లో 24 గంటలు విగ్రహమూర్తులు ఉంటాయి. మీరెవ్వరెవరు ఏ ధాన్యం తీసుకొచ్చినా కూడా సంపూర్ణంగా ఆ ధాన్యంలో విగ్రహాన్ని ఉంచుతారు. కాబట్టి ఈ ధాన్యాదివాసంలో 24 గంటలు భగవంతుడు ఉంటాడు కాబట్టి దాని ఫలితం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. మనకి ఇంట్లో అన్నపూర్ణాదేవి నిండుగా ఉంటుంది. సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం. ఎందుకంటే కోటి విద్యలు కూటి కొరకే, దీనికోసమే మనం అన్ని విద్యలు చేసేది. కాబట్టి అన్నపూర్ణ అనుగ్రహం ఉంటుందట. ధాన్యము పరమేశ్వరునిపై పోయడం ద్వారా ఆ విగ్రహమూర్తులు అన్నిటికీ మనం తెచ్చిన ధాన్యంలో ఉంచుతారు. కాబట్టి ప్రతి ఇంట్లో ధాన్యము, ధనము, లక్ష్మి సమృద్ధిగా ఉంటుంది ధాన్యాదివాసం ద్వారా. కాబట్టి 19వ తారీఖు రోజు యజ్ఞంలో పాల్గొనే వాళ్ళైనా భక్తులైనా ఎవరైనా ధాన్యం తీసుకోవచ్చు. ఎంత ధాన్యం తీసుకోవచ్చు అంటే ఎంతైనా తీసుకోవచ్చు. విగ్రహమూర్తులు చాలా చాలా అడుగుల ఎత్తులో ఉంటాయి. 5 అడుగులు ఒక్కొక్కటి, ధ్వజస్తంభం ఇంకా చాలా అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి విగ్రహమూర్తి చాలా 35 విగ్రహమూర్తులు ఉన్నాయి. ఎన్ని తెచ్చినా ఎంతైనా పోయొచ్చు. కాబట్టి ఇంత అనేం దానికి నిర్ణయం లేదు. ఎన్ని తీసుకొచ్చినా విగ్రహమూర్తులకు తక్కువే. కాబట్టి ఎన్ని కిలోలైనా తీసుకురావచ్చు, ఎన్ని క్వింటాలైనా కూడా తీసుకురావచ్చు. ఎందుకంటే భగవంతుని భక్తితో మనకున్నదాన్ని సమర్పణ చేస్తే నిండుగా ఇస్తుంది. శాకంబరి అలంకారం అమ్మవారికి ఎట్లా చేస్తాం? ఎంత నిండుగా అలంకరణ చేస్తే అంత ఆనాడు కరువులను దూరం చేసిందట అమ్మవారు. కాబట్టి అటువంటి ధాన్యాదివాసం రోజు ధాన్యాన్ని సమృద్ధిగా తేండి. మీ ఇంట్లో కూడా ధాన్యం అంత సమృద్ధిగా ఉంచుతాడు భగవంతుడు. కాబట్టి ఆ రోజు జరిగే యాగము సుబ్రహ్మణ్యేశ్వర, అదేవిధంగా వీరభద్రుడు కాలభైరవము. ఈ హోమంలో పాల్గొనేవారు తెలియజేయండి. సేవకులు మీకు దానికి సంబంధించిన వివరాలు అందిస్తారు. శుభం.